ఈ గెటప్ నీకు అంత నచ్చిందా? చేంజ్ చేసుకోవాలి అనిపించట్లేదా? అలా ఏం లేదు ఖుషి. బయట ఎవరూ లేరు, వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. నువ్వు రిలాక్స్ అవ్వచ్చు. డాడీ, అమ్మని డ్రెస్ చేంజ్ చేసుకొని రమ్మంటే వినట్లేదు. ఇప్పుడు వెళ్తుంది చూడు. నేను ఇంతసేపు రిక్వెస్ట్ చేసినా వెళ్ళలేదు, నువ్వు చెప్పగానే వెళ్ళింది. అమ్మ చెవిలో ఏం చెప్పావు డాడీ? మీ అమ్మని హిప్నటైజ్ చేశాను బేబీ. అవునా? నీకు హిప్నటైజ్ చేయడం కూడా వచ్చా? నాకు నేర్పించు డాడీ. నేను పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాక నీకు నేర్పిస్తాను. ముందు ప్రోగ్రామ్ చూద్దాం. Next, making of eco-friendly house model competition winner is Kushi from 2nd class. అమ్మా రామ్మా, రామ్మా. డాడీ నువ్వు కూడా రా. రా డాడీ. నేను ఈ ప్రైజ్ విన్ అవ్వడానికి రీజన్ మా అమ్మ. తనకి ప్రాజెక్ట్ గురించి తెలియకపోయినా రీసెర్చ్ చేసి తెలుసుకొని మోడల్ ప్రిపేర్ చేయడానికి నాకు హెల్ప్ చేసింది. మా అమ్మ వల్లే నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. థ్యాంక్ యూ అమ్మా. కోసం ఏమైనా చేస్తుంది. ఇందాక శాంటా గెటప్ లో వచ్చి ఎంటర్టైన్ చేసింది మా అమ్మే. రియల్లీ? మీలాంటి పేరెంట్స్ ఉంటే పిల్లలు ఏదైనా సాధిస్తారు. ఖుషి ఇస్ వెరీ లక్కీ గర్ల్. కంగ్రాట్స్ ఖుషి. థ్యాంక్ యూ. ఆంటీ, మీకు మ్యాజిక్ ఏమైనా వచ్చా? రాదు. ఏ ఎందుకలా అడిగావు? మీరు ఏ మ్యాజిక్ చేశారో కానీ ఖుషి కంప్లీట్ గా మారిపోయింది. అవునాంటీ, అంతకుముందు ఎప్పుడు డాడీ డాడీ అంటూ వాళ్ళ డాడీ గురించే చెప్పేది. కానీ మీరు వచ్చినప్పటి నుంచి మీ గురించి మాత్రమే చెప్తుంది. వాళ్ళ డాడీ పేరు అస్సలు ఎత్తట్లేదు. అమ్మ అమ్మ అని ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి మాకు చాలా జెలసీగా అనిపిస్తుంది. నానమ్మ, అత్తయ్య, నందిని, అందరూ ఒకసారి ఇలా రండి. నానమ్మ. ఏంటి ఖుషి, చాలా హ్యాపీగా ఉన్నావు? ఈ సర్టిఫికెట్ ఏంటి ఖుషి? ఎకో ఫ్రెండ్లీ హౌస్ మేకింగ్ కాంపిటీషన్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అవునా? కంగ్రాచులేషన్స్ ఖుషి. థ్యాంక్ యూ నానమ్మ. నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? స్కూల్లో నాకు టీచర్స్ నుంచి కాంప్లిమెంట్స్ వచ్చేవి, గానీ
ఇంతవరకు నేను ఒక్క కాంపిటీషన్ లో కూడా విన్ అవ్వలేదు. ఈ రోజే ఫస్ట్ టైం నేను స్టేజ్ మీదకి వెళ్ళి ఈ ప్రైజ్ సర్టిఫికెట్ తీసుకున్నాను. నేను ఇది రిసీవ్ చేసుకుంటున్నప్పుడు అందరూ క్లాప్స్ కొడుతుంటే ఎంత ఎగ్జైటింగ్ గా అనిపించిందో. కంగ్రాట్స్ ఖుషి. సూపర్ ఖుషి, నీకు ఈ అత్త టాలెంటే వచ్చింది. నీ టాలెంట్ యూస్ చేస్తుంటే నాకు లాస్ట్ ప్రైజ్ వచ్చుండేది. అమ్మ నాకు హెల్ప్ చేసింది కాబట్టి నేను అందరికన్నా బెస్ట్ హౌస్ మోడల్ ప్రిపేర్ చేయగలిగాను. అమ్మ టాలెంట్ గురించి మీకు తెలీదు. ఈరోజు శాంటా గెటప్ వేసుకుని స్కూల్లో అందరినీ ఎంటర్టైన్ చేసింది. మా టీచర్స్, ఫ్రెండ్స్ అందరూ అమ్మని గ్రేట్ అని పొగిడారు తెలుసా. యు ఆర్ ద బెస్ట్ మదర్ ఇన్ ద వరల్డ్. సూపర్ వుమెన్ వి నువ్వు. ఖుషి రాధకు చాలా అటాచ్ అయిపోతుంది. దీన్ని ఇంకా దూరం వెళ్ళనివ్వకూడదు. నందిని, అలా సర్టిఫికెట్ ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకు. దానికి మరకలు అంటుకుంటాయి. అబ్బో, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావే నీ సర్టిఫికెట్ ని. ఇది నాకు చాలా స్పెషల్ మరి. అయితే భద్రంగా దాచుకో. అంత స్పెషల్ అయినప్పుడు లోపల దాచుకుంటే ఎలా? ఈ సర్టిఫికేట్ ని నీకోసం స్పెషల్ గా ఫ్రేమ్ కట్టించి నీ రూమ్ లో పెడతాను. ఓకే అత్త, నీ ఐడియా బాగుంది. ఖుషి నిన్ను పొగుడుతుందని పొంగిపోకు. ఈ ఆనందమంతా పాల పొంగు లాంటిది. బుస్సుమని మాయమైపోతుంది. నిన్ను నెత్తిని పెట్టుకున్న ఖుషి మామయ్యలే నిన్ను అసహ్యించుకొని ఇంట్లో నుంచి పంపించేలా చేస్తాను చూడు. అమ్మా, నాకు కాఫీ పెట్టు. అలాగే. ఏవండి,